ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. నిన్న అర్ధరాత్రి వరకు తెలంగాణ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమైక్య ప్రతినిధులతో జరిగినటువంటి చర్చల వివరాలను సీఎం ముందుంచారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ముఖ్యంగా యాజమాన్యాల ప్రధాన డిమాండ్లైనటువంటి బకాయిల చెల్లింపుపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి దానిపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు లైవ్ లో. చారి, కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించినటువంటి విషయం మీదనే చర్చ జరిగింది. రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్రీధర్ బాబు సమావేశాలను నిర్వహించారు. ఈ రోజు నుంచి సమ్మె కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సమస్యను పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో నిన్న కళాశాల యాజమాన్యాలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. కళాశాల యాజమాన్యాలు పెట్టినటువంటి డిమాండ్లకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. సాయంత్రం 4 గంటలకి మరోసారి కళాశాల యాజమాన్యాలతో కూడా భేటీ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ముందస్తుగానే సీఎం రేవంత్ రెడ్డికి నిన్న జరిగినటువంటి సమావేశం యొక్క పూర్వాపరాలు అలాగే వెసులుబాటుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. కళాశాల యాజమాన్యాల యొక్క డిమాండ్ ఏంటి, ప్రస్తుతం ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి, ఇలాంటి అంశాలన్నిటి కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. సమ్మె విరమించాలని రాత్రే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. అయితే తమకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిల మీద ప్రభుత్వం చొరవ తీసుకోవాలనేటువంటి సూచన కూడా ప్రధానంగా చేస్తూ వచ్చారు. దీనిపై సానుకూలంగానే ప్రభుత్వం ఉందనేటువంటి అంశాన్ని చెప్పినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తుతం సీఎం దృష్టికి కూడా ఈ విషయాలను తీసుకెళ్లారు. అయితే బకాయిల విడుదలకు సంబంధించినటువంటి అంశం మీద ఏదో ఒక ప్రకటన అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కళాశాల యాజమాన్యాలకు కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.